వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. నేనండి మీ పద్మా జయంతిని. ఏమండి, ప్రతిసారి మనం వీడియోలో ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం కదా. ఈసారి మంచి మాట బదులుగా ఒక కథ చెప్పుకుందాం అండి. చాలా మంచి కథ. అదేంటంటే, ఒక తొండ పాము దగ్గరికి వచ్చి, నేను కాటేస్తే మనిషి చనిపోతాడు తెలుసా నీకు అని అడిగిందంట. పాము అంటుందంట, అదేంటి, నేను కాటేస్తే కదా మనిషి చనిపోయేది, నువ్వు కాటేస్తే మనిషి చనిపోడు కదా అంట. కాదు కాదు, నేను కాటేస్తేనే మనిషి చనిపోతాడు, నీకు కావాలంటే ప్రూవ్ చేస్తాను అని చెప్పిందంట తొండ. అవునా, అయితే సరే ప్రూవ్ చేయమందిట. అయితే తొండ పాము ఇద్దరు కలిసి ఒక పొలంలోకి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి పొలం పనులు చేసుకుంటుంటే తొండొచ్చి పాముతో చెప్తుందిట, ఇదిగో నువ్వు కాటేసి వెళ్ళిపో, నేను అతని కాళ్ళ మధ్యలో నుంచి నేను వస్తాను, సరేనా అందిట. సరే అని చెప్పేస్తే అప్పుడు పాము వచ్చి ఆ వ్యక్తిని కాటేసి వెళ్ళిపోయింది. తొండ అతని కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోతుంటే ఇతను తొండను చూసి, ఓహో నన్ను కాటేసింది తొండనా, అయితే ఏం కాదులే అని పక్కకెళ్ళి చక్కగా పసరంతా పూసుకొని నయం చేసుకున్నట్ట. తరువాత ఇంకొక చోటుకి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ ఒక మనిషి పొలంలో పనిచేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ తొండ అందట, ఇదిగో ఇప్పుడు నేను అతన్ని కాటేస్తాను, నువ్వు అతని కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపో అని చెప్పి తొండ చెప్పిందిట. సరేనని చెప్పి ఇద్దరు కలిసి ఆ మనిషి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తొండ వచ్చి అతని కాటేసింది. అయితే అతని కాళ్ళ మధ్యలో నుంచి పాము వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి చూశాడు. చూసి, అమ్మో నన్ను పాము కాటేసింది అని చెప్పి గబుక్కున కుప్పకూలిపోయాడు, చచ్చిపోయాడు. దేనికోసం? పాము కరిచిన వ్యక్తి ఏమో కరిచింది నన్ను తొండే అనుకొని ధైర్యంగా పసరు పూసుకొని విషాన్ని బయటికి లాగేసుకున్నాడు. తొండ కరిస్తే పాము కరిచిందని చెప్పి భయంతో అతను చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? భయం వేస్తే మనిషి ప్రాణాలే పోతాయి అని అర్థమైంది కదా. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి? మనిషి భయంతో చచ్చిపోతాడు అని. అదేనండి, ఇవాళ రేపు మొత్తం సోషల్ మీడియాలో, టీవీలో, న్యూస్ పేపర్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా కరోనా కొత్త వేరియంట్ JN1 అని చెప్పి డిక్లేర్ చేశారు కదండి. దాని గురించి అందరూ భయంతో వణికిపోతున్నారు. అనవసరం అండి. ఎందుకు భయంతో వణికిపోవడం ఎందుకు? మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఏం అవసరం లేదండి. చక్కగా పుష్టికరమైన ఆహారం తింటూ, మన శరీరానికి బలాన్నిచ్చే పళ్ళు, ఏదన్నా మన స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ తింటూ కాసేపు ఎండలో ఉన్నాం అనుకోండి, హ్యాపీగా మన శరీరానికి కావాల్సినంత శక్తి వచ్చేస్తుంది. దీనితో పాటు ఈ రోజున నేను చేయబోయే వీడియో ఏంటో తెలుసా? మన ఇమ్యూనిటీ, అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగితే ఎలాంటి వైరస్లు కూడా మన దగ్గరికి రావండి. అందుకోసమే కొంతమంది పెద్దలు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తయారు చేసే ఒక కషాయం అనేది మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. కాబట్టి ప్రతిరోజు కనుక ఆ కషాయం తాగుతూ కాసేపు ఎండలో ఉండి బలవర్ధమైన మనకు ఆహారం తీసుకుంటూ ఉంటే ఏ వైరస్లు అయినా సరే ఇట్టే తోలేయచ్చండి పక్కకి. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఆ కషాయం తయారు చేసే పద్ధతి ఏమేం కావాలనేది చూద్దాం. రండి నాతో పాటు కిచెన్లోకి, సరేనా? కిచెన్లోకి వచ్చేసామండి. ఇప్పుడు మనం కషాయం ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఏమేం కావాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇంతకుముందు మనకి లాస్ట్ కరోనా వచ్చినప్పుడు, ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్లో కానీ కరోనా వచ్చినప్పుడు చాలామంది అంటే రకరకాల కషాయం తయారు చేశారు కదా. సో ఇప్పుడు కూడా అలాగే నాకు తెలిసిన ఒక అంటే మెడికల్కి సంబంధించిన వ్యక్తులు నాకు పరిచయం ఉన్నారనమాట. వాళ్ళు ఇలా కషాయం చేసుకొని తాగితే మంచిది అని చెప్పేసి నాకు అడ్వైస్ చేశారనమాట. ఫర్దర్గా బాడీకి మనకి కరోనా కానీ లేకపోతే ఏ వైరస్ అయినా సరే అవి మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే ఇలాంటి కషాయం తాగితే కనుక మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది, కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు. అదే నేను ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్తానండి. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా దాన్ని తయారు చేసినప్పుడు, కషాయం తయారు చేసినప్పుడు టమాటాలు అనేది ఎవరు వేయలేదు. కానీ ఇప్పుడు ఈ కషాయంలో టమాటాలు అనేది నేను వాడుతున్నాను. టమాటా అండి, నెక్స్ట్ చిన్న అల్లం ముక్కలు,
అల్లం ముక్కలు, తులసాకు, నెక్స్ట్ లవంగాలు, దాచిన చెక్క అండ్ పుదీనా. ఇవి కాకుండా వాము, జీలకర్ర, సోంపు, నెక్స్ట్ ఫైనల్గా తోక మిరియాలు. ఇవన్నీ కలిపి ఇప్పుడు కషాయం తయారు చేయబోతున్నాను. అది నేను ఇప్పుడు ఇద్దరికి తయారు చేస్తున్నానండి, ఎందుకంటే నాకు మా సాయికి మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి నేను కషాయం తయారు చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఎలా ఏంటనేది, ఎంతెంత మోతాదులు వేయాలి అనేది ఇద్దరికే కాబట్టి ఎంత మోతాదులో వేయాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. 4-5 అంటే ఇవో ఎక్కువ లేదులేండి, ఒక కాడలాగా దొరికితే అది తులసాకులు చెప్పాను కదా, ఆ తులసాకులు ఇద్దరికే తయారు చేస్తున్నానండి. ఇవ పుదీనా ఆకులు ఇది వేసేసాను నేను. ఒక 5-6 లవంగాలు వేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికి కొలతలాగా అంటే ఎక్కువ కూడా లేదు, ఇదిగోండి ఒక చిన్న స్పూన్ అనమాట. ఈ చిన్న స్పూను తోక మిరియాలు వేసాను, ఒక చిన్న స్పూను జీలకర్ర, ఇంకొక చిన్న స్పూను వాము వేస్తున్నాను, ఇది చిన్న స్పూను సోంపు. సో ఇద్దరికి కాబట్టి అంటే మీకు ఎంతమంది ఉంటే అంతమంది తయారు చేసుకుంటే కనుక మీరు అన్ని వేసుకోవచ్చు. సో ఇది వేసుకున్నాను. ఇప్పుడు అల్లం ఉంది కాబట్టి ఇది ఈ పడంగా వేస్తే అది మనకి దాంట్లో నుంచి గుజ్జు అదే రసం ఇది రాదు కాబట్టి నేను దీన్ని కొంచెం స్మాష్ చేస్తున్నాను. చూసారా, స్మాష్ చేసి వేసాను. ఇప్పుడు దీన్ని ఒక దాల్చిన చెక్క, ఎందుకంటే ఆ పడంగా వేస్తే అది ఎంతసేపటికి కూడా మనకి తెల్లితే దానిలో నుంచి ఉన్న ఔషధ గుణాలు బయటికి రావు కాబట్టి దీన్ని నేను దంచి వేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ దాల్చిన చెక్క పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకి టమాటా, ఇప్పుడు టమాటా ఎలా అనేది క్వశ్చన్ కాబట్టి ఈ టమాటాని నేను కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను. చిన్న ముక్కలు మీకు అవసరమైతే గ్రైండ్ చేసుకుంటానంటే కూడా దీన్ని మొత్తం అట్లా గ్రైండ్ చేసేసుకోవచ్చు. పెట్టాను, దీన్ని నేను తెల్లబెడుతున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను అన్నీ అట్లా విడివిడిగా వేసాను, లేకపోతే కనుక మీరు టమాటా, పుదీనా అండ్ అల్లం, తులసాకులు ఇవి ఒక చిన్న మిక్సర్ గ్రైండర్లో మీరు జ్యూస్ లాగా చేసేసుకొని గ్రైండ్ చేసేసి కూడా వేయచ్చు. వేస్తే ఇంకాస్త కొంచెం ఎక్కువ దానికి అంటే గ్రైండ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి వాటర్లో కొంచెం తెల్లడానికి బాగా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది మరగాలి, బాగా మరిగితే కానీ మనకి ఇందులో కషాయం అనేది బయటికి రాదు. వాటర్లో తెరుగుతుంది. అంటే మీరు ఎంతమందికి కావాలి అంటే ఎంత అని అంటే అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు వేసుకొని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే అది మరిగేటప్పటికి కొంచెం అయిపోతుంది కానీ కషాయం అంటే గ్లాసులు ఏం తాగక్కర్లేదు, కొంచెం కొంచెం ఒక చిన్న కప్పుడు వరకు తాగినా కూడా సరిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే మీకు చూపించడానికి అని చెప్పి నేను అన్నీ అలా మిక్స్ చేసి వేసేసానండి. దీన్ని ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇప్పుడు టమాటా, పుదీనా అండ్ తులసి, అల్లం ఉంది కదా, ఆ మూడింటిని కూడా మనం కొంచెం చిన్న మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకొని వాటర్లో వేసుకొని అలా కూడా మనం మరిగించుకోవచ్చు. మిగిలినవి మామూలుగా జీలకర్ర, వాము అవన్నీ వేసాం కదా, వాటితో పాటు ఇవి మరిగించుకుంటే ఇవన్నీ కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, ఒక్క తులసి వాటర్, తులసి టీ కానీ తాగితే మనకి ఎంత బాడీలో ఎంత టాక్సిన్స్ పోయి చేసి ఎంత బెనిఫిట్స్ ఉంటాయని తెలుసు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఎంత బాగా ఉన్నాయి. ఇప్పుడు వాము తీసుకున్నా, జీలకర్ర తీసుకున్నా, లేదా ఒక టమాటా తీసుకున్నా, లేదా ఒక పుదీనా తీసుకున్నా, ఒక్కొక్క దానికి సపరేట్గా వాటికి మన బాడీలో మనకి ఉపయోగపడే గుణాలు చాలా ఉన్నాయి. అలాంటివి మనం అన్నీ కలుపుకొని దాన్ని ఒక కషాయంలాగా చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని బట్టి మనకి ఇంకా ఎంత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందో మన బాడీలో, ఆ కషాయం మూలంగా మనం ఎంత హెల్తీగా ఉంటామో అనేది మీరే ఆలోచించుకోండి. అందరికీ ఐడియా ఉండుంటుంది
లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు చాలామంది ఇలాంటివి చేసుకొని తాగారు. కాకపోతే వాటిలో ఇన్ని ఐటమ్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే ఇది కొత్త వేరియంట్ అనేసి దానికి ఏదో స్పెషల్గా చెప్తున్నారు కాబట్టి కొంచెం టమాటా, తులసాకులు, పుదీనా, ఇవన్నీ తోక మిరియాలు ఇవన్నీ కొంచెం యాడ్ చేసి మనకి స్పెషలిస్టులు అనేది చెప్తున్నారు అనమాట. మీరు వచ్చి కషాయం కనుక్కున్నారు, వాళ్ళు కనుక్కొని చెప్తున్నారు. సో అది నాకు తెలిసిన విషయం మీ అందరితో కూడా పంచుకోవాలనిపించింది. మీకు కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా ఇలాంటివన్నీ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కదా అని ఈ కషాయాన్ని నేను తయారు చేసి చూపిస్తున్నాను. కొంచెం వెయిట్ చేయాలండి, జరుగుతుంది కదా, వెళ్ళేంత వరకు కొంచెం వెయిట్ చేస్తే కషాయం మాకు రెడీ అయిపోతుంది. చూసారండి, తెరులుతుంది. ఇగో ఇలా తెరలాలి, కొంచెం తెరిలితే దాంట్లో నుంచి పిప్పి అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఇదంతా బయటకు వచ్చేస్తే మనకి పిప్పి మిగిలాలి. మనం ఇది తీసి వడగొట్టుకున్నప్పుడు మొత్తం పిప్పి మిగిలాలన్నమాట. చూసారా, ఇంకొక 5 minutes కొంచెం బాగా తెరిలితే సరిపోతుంది. తెరిలిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఇలాంటి కషాయం కానీ లేకపోతే ఏమైనా హెల్త్ డ్రింక్స్ కానీ ఏది తయారు చేసుకున్నా కూడా ఇవన్నీ బాగా వాటర్లో తెరలాలి అంటే కనుక సిమ్లోనే పెట్టాలి. సిమ్లో పెడితేనే అవి బాగా తెరుతాయి అన్నమాట. ఒకవేళ హైలో పెడితే ఏమవుతుందంటే మనకు ఆ తెరడంలో మనకి పైన స్క్రీన్ లాగా పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా. సో దాంట్లో ఉన్న మనకి ఏవైతే గుణాలని మనం అనుకుంటామో అవన్నీ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దాంట్లో ఉండవు. సిమ్లో పెడితే ఏంటంటే లోపలే ఉడుకుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనకి కావాల్సిన వాటికి ఉన్న మినరల్స్ ఏవైనా కూడా అందులోనే ఉండిపోతాయి అన్నమాట. అది లాస్ట్లో ఒక చిన్న ఇదండి, మామూలుగా ఏంటంటే బ్లాక్ సాల్ట్ అండి. దీనికోసమే నేను తెప్పించాను. నేను అసలు బ్లాక్ సాల్ట్ వాడను. దీంట్లో టేస్ట్ కోసం అని కొంచెం వేసుకోవాలి. నేను చాలా కొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే ఇది అన్ని రకాలు కలిపేసి తెలియదు ఉంది కదా, కొంచెం రుచికి సరిపడేటట్టని కొంచెం ఎక్కువ అవసరం లేదు. సో బ్లాక్ సాల్ట్ ఒకటి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని కలుపుకొని ఇప్పుడు దీన్ని గ్లాస్లో సర్వ్ చేసేస్తున్నాం. తెలియదండి, తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని గ్లాస్లో వడగట్టి చేసుకోవాలి. చెప్పాను కదండి, ఇద్దరికి తయారు చేసుకున్నాను అని చెప్పి. ఇద్దరి కోసం అన్నమాట. ఇదిగోండి, ఎలాంటి వైరస్ నన్నా చంపేసే ఇమ్యూనిటీ బూస్టర్ కషాయం అన్నమాట. ఇలా తయారు చేసుకోవాలి. కాకపోతే దీన్ని కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి, చల్లారి పెట్టద్దు అసలు. దీనికి కొంచెం వేడిగానే, అంటే ఎలా టీ తాగినట్టుగా, మనం టీ తాగినట్టుగా చాలా బాగుందండి. టేస్ట్ ఏం తెలుస్తుందో తెలుసా అండి, తులసాకులు, తులసి, టమాటా, పుదీనా, ఈ టేస్ట్ బాగా అది నోటికి బాగా రుచి తెలుస్తుంది అన్నమాట ఇది. కాబట్టి ఇంకా మనకి లోపల ఏ వైరస్ వచ్చినా చంపేయడమేనండి వైరస్ని. అంత బాగుంది ఇది పొద్దున పూటన్నా తాగండి, అంటే మీ కన్వీనియంట్ ప్రకారం మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పొద్దున పూటన్నా తాగండి. లేదు మధ్యాహ్నం లంచ్ టైంలో కొంచెం బిఫోర్ అన్నా తాగండి. లేదు అంటే ఈవినింగ్ 4 గంటలకు అట్లా కషాయం చేసుకొని తాగినా కూడా మనకి హ్యాపీగా ఉంటుంది. సో తాగుతారు కదా, మీరు కూడా తయారు చేసుకోండి. కరోనా కాదండి, ఏ ఫ్లూ అయినా ఏదైనా ఏ వైరస్ కూడా మన ఒంటి దగ్గరికి రాదు, దానికి నేను గ్యారెంటీ. అర్థమయ్యిందా? ఓకే అండి, చూసారు కదండి వీడియో. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, మంచి మ్యాటర్ ఉన్న వీడియోస్ మీకు కావాలి అనుకుంటే పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి. ఏమండోయ్, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక ఒకసారి నొక్కేశారనుకోండి, నేను ఏ వీడియో చేసినా మీకు అర్జెంటుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. నేను ఈ వీడియో చేస్తున్నాను, అర్జెంటుగా చూడండి అని. చూస్తారు కదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మా జయంతి.